నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో క్లీనర్ కార్తిక్ మృతి. మరో క్లీనర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోవూరు నియోజకవర్గంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. జొన్నవాడ సమీపంలోని పెన్నా నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను అడ్డుకున్నందుకు సర్పంచి స్థానికులపై దాడి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు. డిఆర్డీ ఏపీడీపై చర్యలు తీసుకోవాలి. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిశెట్టి ధర్మయ్య. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం. 100 రోజుల కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై నిర్వహించిన తాళీ బజావో కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొనడంతో క్లీనర్ కార్తిక్ మృతి చెందగా డ్రైవర్ వినోద్ బాబుతో పాటు మరో క్లీనర్ కు రక్తగాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న లారీని వెనక వైపు నుండి వేగంగా వచ్చి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా వెంకటాపురంకు చెందిన క్లీనర్ కార్తిక్ మృతి చెందాడు. డ్రైవర్ వినోద్ బాబుతో పాటు మరో క్లీనర్ బీహార్ కు చెందిన కునాల్ కుమార్ సింగ్ కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తి వైపు నుండి నాయుడుపేటకు వెళ్తున్న లారీ మార్గ మధ్యలోని చిల్లకూరు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని జొన్నవాడ సమీపంలో ఉన్న పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గ్రామ సర్పంచ్పై కొందరు దాడికి పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని జొన్నవాడ సమీపంలో ఉన్న పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగా రాత్రి వేళల్లో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తుండడాన్ని బుచ్చి మండలం పెనుబల్లి గ్రామ సర్పంచ్ పెంచలయ్య మరికొందరు కలిసి అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు సర్పంచ్తో పాటు స్థానికులపై దాడులు చేశారు. ప్రతిరోజు రాత్రి అయిందంటే పెనుబల్లి సమీపంలోని పెన్నా నది నుండి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక రవాణా జరుగుతోంది. దాడి అనంతరం సర్పంచ్ పెంచలయ్య తదితరులు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దాడి చేశారన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు. నా పేరు ఓడా పెంచలయ్య. నేను పెనుబల్లి గ్రామ సర్పంచ్ని. ఈ జొన్నవాడ నుంచి ఇసుక ట్రాక్టర్లు ఈ విధంగా తోలుతూ ఉంటే నేను సురేష్ రెడ్డి మా అన్న వెంకటేశ్వర్లు వచ్చి ఆ ట్రాక్టర్ని ఆపడం జరిగింది. ఆపిన 5 నిమిషాల లోపల వాళ్ళ అనుచరులు జొన్నవాడ వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి 20 మంది వచ్చి మమ్మల్ని విచ్చలవిడిగా కొట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా మా అమ్మగారు బయటకు వస్తే మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు జొన్నవాడలో ఇంతకుముందు విశాలాంధ్రలో పనిచేస్తున్న పెంచలయ్య కొడుకులు 3, నాచిన వెంకటేశ్వర్లు, ఇంకా ఆ పెంచలయ్య తోటి వచ్చిన వాళ్ళ ఊరోళ్ళు ఒక 10 మంది. దీని మీద ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని బాగా చర్యలు తీసుకోవాలని. తిరుపతి జిల్లా డిఆర్డీ ఏపీడీపై చర్యలు తీసుకోవాలని
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిశెట్టి ధర్మయ్య డిమాండ్ చేశారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం డక్కిలి మండలంలోని సుమారు ₹1 కోటి పైగా నిధులకు లెక్కలు తేలలేదని, అవినీతి పరాకాష్ఠకు నిదర్శనమని విమర్శించారు. సక్రమంగా విధులు నిర్వహించిన సీసీలు సునీత, మంజులను సస్పెండ్ చేయడం దారుణమని ఆయన వివరించారు. నేను డక్కిలి మండలంలో 2019లో సీసీగా జాయిన్ అయ్యాను. అక్కడ కొన్ని గొడవల వల్ల మాకు మండలంలో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన ఆ పరిధిలో వచ్చి ఫండ్ ఆఫ్ డైవర్షన్ అని కొంత అమౌంట్ సంఘాలకి డైవర్ట్ చేశారనేసి టీం వాళ్ళు నాకు అభియోగం ఇచ్చారు. అభియోగం వచ్చి జూన్ 20వ తేదీ నా మీద అభియోగం అనేసి కొంత అమౌంట్ చెప్పారు. దీన్ని తొందరగా నువ్వు కట్టించాలి, నీకు 3 నెలలు టైం ఇస్తామని నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పారు సార్. అప్పుడు నేను 16 రోజులు టైం తీసుకొని దాన్ని మొత్తం రికవరీ చేయించి వాళ్ళకి మొత్తం రికార్డ్స్ కూడా సబ్మిట్ చేశాను. చేసిన తర్వాత 3 నెలల తర్వాత సెప్టెంబర్ 6వ తేదీ మాకు సస్పెన్షన్ ఇచ్చారు. మెమో ఇచ్చారు సార్. మెమో ఇచ్చిన తర్వాత రికవరీ చేసేసాము. చేసిన తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేస్తారు అనేది మేము అనుకోలేదు సార్. మేడం గారు కూడా మీకు మొత్తం రికవరీ అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇక మీరు రెగ్యులర్గా చేసుకోండి అని చెప్పారు. కానీ సెప్టెంబర్ 6వ తేదీ 11 మందికి సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సార్, నా పేరు మంజుల. నేను ప్రస్తుతం బాలాయపల్లి మండలంలో సీసీగా పనిచేస్తున్నాను. గతంలో 2016 టు 2019 దాకా డక్కిలి మండలంలో. కానీ ఆ అభియోగానికి సంబంధించింది అక్కడ ఉన్న అమౌంట్లు, తర్వాత గతంలో ఉన్న అమౌంట్లు అన్నీ కలిసి నా మీద ఎక్కువ అభియోగాన్ని చూపించి నన్ను మిస్యూజ్ కింద, ఫండ్ డైవర్స్ కింద చూపించడం జరిగింది. కానీ దానికి సంబంధించిన రికార్డ్స్ అంతా తీసుకొని అవి కొన్ని సంఘాల దగ్గర ఉంది అమౌంట్, కొంత అక్కడే ఉంది, కొంత ట్రాన్స్ఫర్ పెట్టింది. అంటే పలు రకాలుగా ఉన్న ఓటిని కూడా అక్కడ మిస్యూజ్, ఫండ్ డైవర్స్ కింద పెట్టి నా మీద అభియోగం చూపించి నాకు మెమో ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఆ రికార్డ్స్ అంతా తీసుకెళ్ళి మెమో వచ్చిన 3 డేస్ తర్వాత నుంచి ఒక 20 రోజుల దాకా డిఆర్డీ ఆఫీస్కి తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత మొత్తం రికార్డు అక్కడ సబ్మిట్ చేసాం. అంటే అక్కడ మాకు వచ్చిన టీము వాళ్ళంతా వెరిఫికేషన్ చేసి వాటిని నేను ఇచ్చిన రికార్డ్స్ని తీసుకొని వాటికి సంబంధించిన వడ్డీలు కడుకుంటా ₹2,53,000 వడ్డీలు ఉండగా ఆ వడ్డీలు పీడీ మేడం గారిని ఒకసారి పర్యవేక్షించి అవి తగ్గించి ఈడకి ఆ రికార్డ్ అంతా క్లోజ్ చేస్తామమ్మా, నువ్వు రాబడలేదు అని ఏసీ సార్ గారు చెప్పడం జరిగింది. గతంలో జనరల్ బాడీ మీటింగ్ దక్కీల్లో జరిగినప్పుడు కూడా మా ఏసీ సార్ సమక్షంలో ఎమ్మెల్యే సార్ పురుగండ్ల రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఈ అమ్మాయిది ఏం లేదు, ఈ అమ్మాయి సాల్వ్ చేస్తాము అని మా ఏసీ గారు చెప్పడం జరిగింది. కానీ 6వ తారీఖు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం, ఈ సంఘం భారత ప్రభుత్వ గుర్తింపు కలిగినటువంటిది. షెడ్యూల్డ్ కులాల ఉద్యోగులు మాత్రమే సభ్యులుగా కలిగినటువంటి సంఘం. 1943లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సంఘం. ఈ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలిగిస్తున్నవి అని చెప్పేదానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు. ఒకవైపు మనకు కొండంత అండగా నిలబడతారు అని కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ లేక మనం తీసుకుంటే, ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం ఉండగానే ఒకవైపేమో సాక్షాత్తు అంబేద్కర్ గారి మరి ఫ్లెక్స్ బ్యానర్లు చింపేసి ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని కాదు అది. రఘురామకృష్ణరాజు ఆ విధంగా 10 మంది కూడా ఒక దుర్మార్గమైన ప్రవర్తనకు లోనయ్యే విధంగా ఒక అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి. అది ఒక పార్టీ ఆధ్వర్యంలో జరిగితే, ఇంకొక పార్టీ ఆధ్వర్యంలో ఉమామహేశ్వరరావు అనేటువంటి ఒక వైస్ ప్రిన్సిపల్ని మరి ముందు వెనక చూడకుండా మరొక ఎమ్మెల్యే కొట్టడం, దుర్భాషలాడడం, ఈ విషయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేము ప్రధానంగా అనేది ఏంటంటే, ప్రతిదీ సీఎం గారికి తెలిసి జరగవు కాదన్నోలే, జరిగిన తర్వాత తక్షణ చర్యలు ఏమున్నాయి అనేది ప్రధానం. ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్ మీద కూడా మా అభియోగాలు ఇవే. ఒక తప్పు జరిగిన తర్వాత మీ స్పందన ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు డిఆర్డీఏలో తిరుపతి జిల్లాలో
ఎస్సీ ఎస్టీల మీదనే కాకుండా బీసీల మీద కూడా అగ్రకుల అధికారులు దాష్టీకాలు చేస్తున్నారు. మరి ఈరోజు అందరినీ కూడా సస్పెండ్ చేశారు. ఒక పీడీ గారు, ఇన్ఛార్జి పీడీ గారు, ఆమె చేసిన నిర్లక్ష్యానికి కారణంగా కోట్ల రూపాయలు ఈరోజు తిరుపతి జిల్లాలో కోట్లాది రూపాయలు ఈరోజు లెక్కల్లో తేలకుండా ఉన్నాయి. నర్మగర్భంగా ఉంది ఇది. మరి త్వరలోనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. మరి ఈరోజు ఒక డక్కిల మండలంలోనే దాదాపు 1 కోటి రూపాయలు ఈరోజు లెక్కలు తేలలేదంటే మరి దీని వెనక ఎంత నిర్లక్ష్యం ఉంది, ఎంత మరి దిగజారుడుతనం ఉంది. మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను 3 రోజుల కిందట చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పార్వతమ్మ మృతి చెందారు. మాగుంట పార్వతమ్మ మృతి చెందడంతో పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. పార్వతక్క అంటే నాకు అమిత అభిమానం. ఎందుకంటే నేను గెలిచినప్పుడు రాజ్యసభగా ఫస్ట్ నన్ను పిలిపించి బ్రేక్ఫాస్ట్ పెట్టి జాగ్రత్తగా పాలిటిక్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలా, మనం అనుకున్నట్టు జరగవు, జాగ్రత్తగా నడుపుకో బ్రహ్మన్న ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పేది ఏది కూడా జాగ్రత్తగా ఉండాలని. కానీ ఆ రోజులు అటు జరిగిపోయింది. ఇవన్నీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అని నాకు బాగా గుర్తు. తెలిసిన తర్వాతనే పిలిపించి ఇంటికి ఇక్కడనే ఇదే ఇంట్లో అదే మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇంకా కూడా చెప్పింది ఆ మాటలు అనుకుంటూనే అక్క నాకు ఎక్కడి నుంచి జరుగుతుంటే అంత అటువంటి మంచి మాటలు మీ అందరికీ తెలుసు. ఎవరు పోయినా ఆమె దగ్గరికి ఆమె చేయగలిగిన సహాయం ఆమె చేసింది. వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఎన్నోసార్లు కలిసినప్పుడు మంచి మాటలు, అటువంటి మంచి మాటలు మనం ఇంకా వినలేము. మీకు అందరి ఈరోజు పరిస్థితి కూడా ఇటువంటి మంచి మనిషిని ఈరోజు మనం లేకుండా పోవడం ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వం అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన తాళీ బజావో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి 100 రోజుల మోసపూరిత పాలన అధ్వానమన్నారు. సూపర్ 6 హామీల్లో ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి సూపర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తాళీ బజావ్ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది. తాళీ బజావ్ కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని, కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది. చంద్రబాబు గారు మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు, కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఐటీ కంపెనీలేవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7,80,000 ఉద్యోగాలు, కానీ ఉద్యోగస్తులు మాత్రం 4,20,000 మాత్రమే ఉన్నారు. అంటే 3,30,000 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ సీజన్ గడిచేపోయింది. సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? రైతులకి సంవత్సరం 20,000 రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎంతో మంది దాదాపు 50 లక్షల
లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు. మొన్న రైతులే వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. రైతులు 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం 3 లక్షల మందికి మాత్రమే 3 లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం. మరి మిగతా 4 లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి 7 లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి ఇచ్చి 4 లక్షల మందికి మీరు ముస్తున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది రైతులు లక్షల్లో అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాం, పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయి అనుకున్న సమయంలో నష్టపోయాము అని రైతులు వాపోతుంటే, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం. కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు, ఇది వినిపించడం లేదు. అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన నెల్లూరులోని గోమతి నగర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఇంటి స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టుకున్నారని, ఇంటి నిర్మాణ విషయంలో కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఆర్థికంగా నష్టపరిచారంటూ వారికి వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం వద్ద ఉన్న NBPPL కంపెనీని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఈయన వెంట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కంపెనీ వివరాలను కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. వంద రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పాలనను ఇంటింటికి వెళ్లి సచివాలయ అధికారులు ప్రజలకు వివరించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సూచించారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం KBR పురంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడారు. వారి నుండి వినతులు స్వీకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిరమ్మ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే
తెలిసే ఉంటాయి. మీరు నిర్మోహమాటంగా నిస్సందేహంగా నా దగ్గర రావచ్చు అని చెప్పి విలేజ్ లో కూడా 3.5 లక్షల 4.5 లక్షల రోడ్లు కూడా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. లేదంటే ఇంకేమైనా ఇతరత్ర సమస్యలు ఉన్నాయా మీ అందరూ? ఇది 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయా. మన రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పురస్కరించుకొని కేబీఆర్ పురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరపడం జరిగింది. ఇక్కడ విశేషంగా గ్రామ ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారు రావడం, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ కానీ అందరూ అధికారులంతా కూడా ఇక్కడ బృందం వచ్చి ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారం చేసే పరిస్థితి కూడా కల్పించారు. ఇక్కడ వారందరికీ కూడా పేరు పైన నా ధన్యవాదములు. మనం చూసాం ఈ 100 రోజుల్లో ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా ఈ గవర్నమెంటు ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని కానీ ఉపక డెవలప్మెంట్ కానీ ఒకే కూలంకుషంగా చేస్తూ వస్తున్నాం. మనం పెద్దవారు అంటే వృద్ధులు, అదే వితంతువులు, వికలాంగులు వాళ్ళని సంక్షేమం పెద్దగా దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 4,000 రూపాయలు ప్రతి నెల సరైన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 1వ తారీఖుని తీసుకెళ్ళడం చూసాం. మనం 5 సంవత్సరాలుగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చూశారు. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నెల కూడా 1వ తారీఖు జీతాలు వాళ్ళ అకౌంట్లో పడిన దాఖలాలు లేవు. అలాంటిది గత 3 నెలలుగా టెన్షన్గా 1వ తారీఖు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా నిజం చెప్పాలంటే ఇది మామూలుగా జరిగిపోవాల్సిన పరిస్థితి. ఇవాళ అది గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి కల్పించారంటే అది గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అది. అలాగే మనం చూసాం ఈ విజయవాడలో ఉన్న ఫ్లడ్స్ కానీ 250 సంవత్సరాల్లో పడిన వర్షాలు పడితే కూడా పెద్ద వయసును లెక్క చేయకుండా అక్కడున్న సహాయ పునరావాస కార్యక్రమాలని స్వయంగా ఆయనే దిగి 10 రోజులు ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గర నుంచి కూడా సమస్యలు వాళ్ళ వినతులను స్వీకరించి ఈ ఊర్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే రోడ్డు సమస్యలు, అదేవిధంగా వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ లేదన్న సమస్య, రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య ఒకటి, అదేవిధంగా పశువుల మేతకు సంబంధించి ఒక సమస్య చెప్పారు. అవన్నీ కూడా త్వరగా మనము అధికారులందరికీ చెప్పి పరిష్కారం చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ 100 రోజులు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వం అందరికీ ఏమేమి చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది, అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సచివాలయం సిబ్బంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏమి అది తెలుసుకొని పెన్షన్ అయితే పెన్షన్ రాకపోతే, రేషన్ కార్డు రాకపోతే ఏం చేయాలి, అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు రాకపోతే ఏం చేయాలి, అదేవిధంగా భూమి సమస్య ఉంటే ఏం చేయాలి, ఇతరత్ర సమస్యలు ఏదంటే అన్నీ కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలన్నీ కూడా వచ్చే ఒక టైం పెట్టుకొని అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి 2 కూడా సమభాగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. ఒకవైపు పెన్షన్ కూడా ప్రతి ఒక్క నెల తప్పకుండా ప్రతి ఒక్క నెల 1వ తారీఖునే 4,000, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీల్లో అన్ని రకాల వాళ్ళకి పెన్షన్ రావాల్సిన అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం కింద నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సుమారుగా 16,500 డిఎస్సి పోస్టులు కూడా భర్తీ. గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో కీలక ఘట్టమైన అమ్మవారి విగ్రహ తయారీ బుధవారం సాయంత్రానికి పూర్తయింది. అమ్మ పుట్టినిల్లు అయిన కుమ్మరి వీధిలోని కుమ్మరింట అమ్మవారి ప్రతిమను తయారు చేశారు. కుమ్మరి కుటుంబీకులు పోలేరమ్మకు అమ్మవారి సాంగ్యం అందజేశారు. రాజాలు సమర్పించిన పట్టు చీరను అమ్మవారికి అలంకరించారు. భక్తులు విరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మండలం చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో క్లీనర్ కార్తిక్ మృతి, మరో క్లీనర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోవూరు నియోజకవర్గంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. జొన్నవాడ సమీపంలోని పెన్నా నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను అడ్డుకున్నందుకు సర్పంచి స్థానికులపై దాడి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు. డిఆర్డీ ఏపీడీపై చర్యలు తీసుకోవాలి. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిశెట్టి ధర్మయ్య. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం. 100 రోజుల కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై నిర్వహించిన తాలీ బజావో కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.